సార్ రండి సార్, నా మాట రండి సార్. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావురా? సార్ నా పరిస్థితి అయోమయంగా ఉంది. కక్కలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. మింగదులే కక్కు. చెప్తాను సార్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను చెప్పాను, ఎవరికి చెప్పకండి. ఇక్కడ బా గోవిందా ఏంటిదో బా అన్నావు? బాని అన్నానా? ఆయనే ఉంటాను దరిద్రుడిని. అయ్యా బాగా ఆకలిస్తుంది, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఊస్తారేంటి సార్? ముష్టి కోసం నన్ను పిలుస్తావురా? జడ్జి గారి మనిషి ఊరుకుంటున్నాను. అందరం క్షేమంగా వెళ్ళొద్దాం. ఏది దేవుణ్ణి వేడుకోండి. పోయే ముందు ఎంత బాగుందో. అయిందా? పేలిందంటే చప్పట్లు కొడుతున్నారేంటి? అయ్యో, సినిమాలు కూడా బాంబుల సినిమాలు వేస్తారంటే, ఏదైనా భక్తి సినిమాలు వేయచ్చు కదా అయ్యా బాబు. తిరుపతి వెళ్తున్నావా భక్తి సినిమాలు వేయడానికి? నోరు మూసుకొని కూర్చో. భక్తికి ముక్తికి లింక్ ఉంది నాయనా. దేవుడా, పెట్టిన వాడి చేతనే తీయిస్తున్నావే, ఎంత దయామయుడు అయ్యా. ఆపండి ఆపండి ఆపండి, బస్సు ఆపండి. పోలీసు హార్న్ కొడుతున్నారు, బస్సు ఆపండి. హార్న్ కొట్టి బస్సు ఆపంటారయ్యా, ఆపండి అయ్యా. రండి సార్, రండి రండి రండి. ఏంటి కమిషనర్, బస్ ఎందుకు ఆపారు? అంతా యూజ్లెస్ ఫెలో ఈ బెనర్జీ వల్లే. నా వల్ల? వీడు బావమరికి చెప్పాడు కనుక సరిపోయింది. పెట్టింది వాడే కదండి. మొబైలైజర్ వదిలేసి వచ్చింది వాడా నువ్వా? మొబైలైజరా? మరి పక్కనే ఉన్నావు, నువ్వు గుర్తు చేయకలా? పెట్టింది తీయటానికి కదా వచ్చింది. ఏమిటది? అది రేయ్ రారా ఇలా. రేయ్ పెట్టిందేమిటి? ఏమిటే చెప్పరా? లేదు సార్, నేను మర్చిపోయింది తీసుకొచ్చారా అని అడిగా. అదే తీసుకొచ్చేసారు కదా. అయ్యో అయ్యో, ఇది కూడా అమ్మగారండి. నీ మేలు మర్చిపోలేనురా. అక్కడ విపరీతమైన చలిట. ఇది లేదనుకో పైకి వెళ్ళిపోయేదాన్నే. ఇప్పుడు మాత్రం ఏంటి, పోకుండా ఉంటావా? మీ ఎంక్వైరీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నువ్వు రావచ్చుగా. అమ్మమ్మ, వాడిని కూడా రమ్మనండి, వాడు ఉంటే తోడుగా ఉంటాడు, మనందరం కలిసిపోవచ్చు. అయ్యో, ఇంట్లో ఏడపనులు ఆడనే ఆగిపోయాయి. నేను ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవచ్చు. నువ్వు డార్జిలింగ్ చూడలేదు కదా? డార్జిలింగ్ ఇడిగా చూస్తాలే బాబా, ఈ బస్సులో కూడా చూడలేదు. కూర్చోవచ్చు రావయ్యా. అందరూ చెప్పండి, మళ్ళీ లేత రాడురా బాబు. జాలీగా ఉంటుంది, నువ్వు రా. నేను రానండి. మీరు కూడా చెప్పండి అయ్యగారు. అది అయ్యగారు కూడా చెప్పారు. రారా బామర్ది, ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరం కలిసే పోదాం నందనందనా. భయం పోయిందా? మాతో పాటు నువ్వు చావబోతున్నప్పుడు మేమెందుకు భయపడ్డాం? వీళ్ళకి పని బాట లేదు, ఏది మాట్లాడినా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు. నా మాట విను, ఇప్పటికీ మించిపోయింది లేదు. చిట్ట చివరిగా నీకు ఛాన్స్ ఇస్తాను. నాకు నువ్వు ఏదో విధంగా అరిచో గిరిచో బండి ఆపేసి కిందన్న బాంబు తీసి నీ సంచిలో పెట్టుకుని ఊరు వదిలిపెట్టి పారిపో. ప్రాణాల మీద ఆశ ఉంటే. నాకు నా ప్రాణాల గురించి భయం లేదు. మరి జడ్జి ప్రాణాలే ముఖ్యం. ఏండి టైం ఎంత అయిందండి? 8:30 అయిందిరా. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? అమ్మో, ఈవిడెవరు? ఆహా, స్వర్గంలో కూడా మేకప్ వేసుకోవడం మానలేదు కదా. వీడెవడు? గిటార్ గాడా? స్వర్గంలో అయినా వీడికి ఒక ఛాన్స్ ఉంటాయా పాపం? ఏంటంకుల్ ఎలా ఉన్నారు? ఇలా శవంలా పడున్నాను. మిమ్మల్ని కాపాడటం కోసం నానా తిప్పలు పడ్డాను. ఏదో మైకల్లో ఉన్నాం అనుకున్నాం, ఇలా పిచ్చుడు అవుతాం అనుకోలేదు. ఏంటా పిచ్చి వాగుడు? మేం కాదు వాగేది, నువ్వే వాగుతున్నావు. ఓకేనే, కాస్త స్పృహలోకనే వచ్చాడు. మైకమా? నిన్నటి నుంచి మైకల్లోనే పడున్నావు. బస్సు పేలు నేను చచ్చిపోలేదా? టైర్ పేలితే ఎవరైనా చస్తారా? టైర్ పేలిందా? అయితే ఇది స్వర్గం కాదా? అది నీ ఊహ. లేదా సరే, బాంబు పేలలేదా? టైర్ మార్చేటప్పుడు బాంబుని తీసేశాను. ఎందుకమ్మా? లోపల నేనున్నాను కదా, ఉండి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ముద్దు.
ఇప్పట్లో పేలదగా. ఎప్పుడు పేలుతుంది ఎలా పేలుతుందని ఎవ్వరికీ తెలియదు, కానీ పేలాల్సిన సమయంలో కరెక్ట్ గా పేలుతుంది. ఆ జడ్జ్ డార్జిలింగ్ లోనే అవుతాడు బాబా ఢమాల్. ఇక్కడ నుంచి మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ 34 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది సార్. అక్కడున్న లోకల్ పోలీసులు మన ఎంక్వైరీకి మాక్సిమం సపోర్ట్ చేస్తారు. కషాన్ సార్, వీళ్ళందరూ పక్కనే ఉండే కొండ ప్రాంత వాసులు. వీళ్ల వర్గానికి సంబంధించిన వాళ్లే దాదాపు 20 మంది పిల్లలు మిస్ అయ్యారు. బురదగుంటలో దొరికిన పిల్లల ఎముకల్ని పరిశోధించిన తర్వాత అందులో వీళ్ల పిల్లలు కూడా చిక్కుకున్నారని తెలిసింది సార్. ఏమిటి వాళ్ళు అనేది? దేక్ మీరు ఈ కేసు టేకప్ చేసిన తర్వాతే పిల్లలు మిస్ అవటం కాస్త తగ్గిందని చెప్తున్నారు సార్. ఏరా నీకు బోరు కొట్టడలా? ఎప్పుడు చూసినా చంపాలని కష్టం ఏదో ఒకటి చేస్తుంటావు. ఇదేగా నా పని, అందుకే వచ్చింది. ఈ సెల్ ఫోను వైరు ఈ సెటప్ ఏంటిది? ఇది బ్లూటూత్ యాక్టివేట్ చేసే బాంబు. బ్లూటూత్? నా సెల్ ఫోన్ నుంచి 4 బటన్లు నొక్కితే ఈ బాంబు పేలుతుంది. అయ్యో మళ్ళీ కొత్త ప్రయోగమా? దీన్ని ఎక్కడ పెడుతున్నావు? నువ్వే ఐడియా ఇవ్వు. నేనా? జడ్జి ఎక్కడుంటాడబ్బా? ఏంట్రా నీతో నన్ను కలుపుకుంటున్నావు? నువ్వేటి ఆ మధ్యలో తక్కువ పట్టుకో, ఎక్కడైనా దాచిపెట్టు. ఆ రాజప్ప నష్టం భరించలేకపోతున్నాను. వాడి కంట పడకూడదు. ఓకే, దీన్ని నీళ్ళలో పడేస్తా. ఒరే గోవిందు, ఏంటంటే నీ సెల్ ఫోన్ లో సిగ్నల్ వస్తోందేమో చూడు. ఒక్క నిమిషం చూస్తానండి. సిగ్నల్ వస్తుందని చెప్పకరా. ఇదిగో ఈడొస్తామండి. నేను నెంబర్ చెప్తాను, కొంచెం చేసివ్వు. అటకండి. 9900197072. భద్రమమ్మా, పొరపాటున ఈ నెంబర్కి చేస్తారేమని భయంగా ఉంది. రింగ్ అవుతుందండి. హలో, ఎవరు మాట్లాడేది? ఏం బ్రదరు, ఆవిడ ఫోన్ లో మాట్లాడిన తర్వాత నువ్వు ఫీడ్ చేసే నంబర్ నొక్కితే పేలిపోదు. ఎందుకైనా మంచిదో 10 అడుగులు దూరంగా ఉంది. ఎందుకు? నేను తప్పించుకోవాలి కదా. అయ్యో అయ్యో. తారా నా గిటార్ చూసావా? చూసానే. ఎక్కడ? కోల్కతాలో. నేను డార్జిలింగ్ తెచ్చిందని అడిగాను. అది నాకు తెలీదు. అమ్మయ్యా, దాన్ని వేసి ఇది పారేస్తా. ఎక్కడో చోట పారేస్తా. దరిద్రం. గిటార్లో వేయరా. ఇందులోనా? ఎక్కడో చోట ఈ దరిద్రం వదిలితే. గుడ్ ప్లేస్. అందరూ ఇక్కడికి రండి. త్వరగా రండి. అమ్మాయి పెళ్లిట మనందరినీ రమ్మని పిలవడానికి వచ్చారు. అందరం వెళ్తున్నాం. అయ్యో వాళ్ళతోనా? అంకుల్ బోర్ కొడుతుంది అంకుల్, వద్దు ప్లీజ్. షడర్. ఎంత ప్రేమగా వచ్చి పిలుస్తున్నారు. అందరం వెళ్తున్నాం. నేను ఎంక్వైరీ పూర్తి చేసుకుని అక్కడికి వస్తాను. అందరికీ లంచ్ అక్కడే. ఇంకా ఎంత లోతుగా కెలకబోతున్నారో ఏమో. ఇక్కడ టాప్ టు బాటం దద్దరిల్లిపోతుంది బాబు. ఏమిటి ప్రాబ్లం? ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళు? బాబాయ్, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాంబులు వెళ్తాయో తెలియట్లేదు బాబాయ్. భయంతో కడుపు కదులుతోంది. పొద్దున్నుంచి ఇన్కమింగ్ పోవడమే లేదు, అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ గా పోతూనే ఉంది. రీఛార్జ్ చేద్దామని ప్రయత్నించినా కడుపులో బ్యాలెన్స్ ఉండట్లేదు. కొత్త రింగ్ టోన్లు వినపడుతున్నాయి. తట్టుకోలేక డాక్టర్ కు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. నేను వెళ్ళిపోతాను బాబాయ్. పోయి తగలండి. ఏంటది? చల్లగా ఉండాలన్నాను. సారీ మ్యామ్, ఎంక్వైరీ పూర్తయ్యే వరకు అతను పంపడం కుదరదు. ఏ? ఎందుకంటే పేలిన బాంబు అతని గిటార్లోనే ఉందని తెలిసింది. అంటే ట్రైన్ లో బాంబు వెళ్తే ఇంజన్ డ్రైవర్ అరెస్ట్ చేస్తారా? ఇంత తెలుగుగా ఎలా మాట్లాడుతున్నావురా? భయంతో ఏదేదో వాగుతున్నాను. ఊరుకో బాబాయ్. పాయింట్ క్యాచ్ చేశాడు. సార్, ఇతను మీకేమవుతాడు సార్? మా చెల్లెలి అత్తగారు తరపు బంధువు అండి. మా తారకి కాబోయే భర్త. అదొక తీరని రుణం. అంటే వీళ్ల కుటుంబానికి మా వల్ల ఓ అన్యాయం జరిగింది. దట్ వాస్ 20 years బ్యాక్.
ఓకే వాడే. హలో, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏదో ఒక్కసారి మిస్ అయితే వాడు నమ్ముతాడు, ప్రతిసారి మిస్ అయితే. హలో హలో, సమాధానం చెప్పరా? డబ్బు ఇచ్చిన వాడికి నేను సమాధానం చెప్పాలి కదా. చెప్పరా? ఏంట్రా మాట్లాడవేంట్రా? ఫోన్ ఇటు తూ బాత్ కర్. కర్తాం. ఓకే ఓకే కూల్ ఇట్. సరే నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడికి? హలో అప్పాజా, వేరే ఎవరో ఫోన్ చేశారు, ఏదేదో మాట్లాడు. ఇక్కడేం చేస్తున్నారు అమ్మగారు? ఎవరు నువ్వు? గోవింద్ అండి. చివరిగా ఎవరితో మాట్లాడావు? అమ్మడు పాయింట్ పెట్టింది. ఇప్పుడు మీతోనండి. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడావు? అది అలా పీకమ్మ. అది ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడాను అమ్మగారు. హాయ్, వాళ్ళు నాకు కాస్త అప్పిప్పించారండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి సెటిల్మెంట్ అయిపోయిందా అని అడుగుతుంటారండి. సరే అదొద్లే. ఆ గిటార్ తీసుకెళ్లి నువ్వే కార్లో పెట్టావు, నేను చూశాను. అందులోనే బాంబు ఉంది, దానికేమంటావు? అమ్మగారు, తమరే నా చేతి గిటార్ ఇచ్చి దాచిపెట్టమన్నారు. నేను దాన్ని అట్టుకెళ్ళి కారులో దాచానండి. అందులో బాముందో పాముందో ఎవరికి తెలిసిండే. ఉన్నమాట చెప్పాలంటే తమరే అందులో బాంబు పెట్టి గిటార్ నా చేతికి ఇచ్చారని నేను కూడా అనుకోవచ్చు కదండి. కానీ తమరు అట్టంటోరు కాదనుకోండి, ఊరికే మాట వరుసకన్నానండి. ఏమైనా నాకెందుకో డౌట్ గా ఉంది. ఈ ఫోన్ కమిషనర్ కి ఇచ్చి జరిగిందంతా చెప్పి ఎంక్వైరీ చేయమంటాను. ఒక్క నిమిషం అండి. పోలీసుల కాడికి వెళ్ళడంలో నాకు ఎట్టి అభ్యంతరం లేదండి. అంతకంటే ముందు తమరితో ఒక ముఖ్య విషయం చెప్పాలండి. ఏమిటో చెప్పు. అది రహస్యం అండి. ఇక్కడొద్దండి, టక్కున ఎవరైనా వచ్చేస్తారండి. అందుకని తమరు మేడం మీదకి వెళ్ళి వెయిట్ చేయండి. తమ ఇష్టం అండి. సరే వెయిట్ చేస్తాను, తొందరగా రా. ఇదిగో వచ్చేస్తానండి. ఏమ్మా మేడం ఎందుకు తీసుకెళ్ళి ఏం చెబుతావమ్మా? చెప్పడానికి కాదు, మరెందుకు? దాన్ని చంపడం. తారమ్మ గారినా? అరే 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 అరే, అమ్మాయిని ఎందుకు చంపడం? తను నీకేం ద్రోహం చేసిందిరా? డౌట్ వచ్చింది. తను చంపితే పోలీసులు నీ మీద డౌట్ రాదా? అందుకే ఆత్మహత్య చేసుకోబోతోంది. ఆవిడెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? చేసింది అదేని పోలీసులు కనిపెట్టేందుకు. ఏం కనిపెట్టారు? గిటార్ లో బాంబు పెట్టిందని. తనెందుకు గిటార్ లో బాంబు పెడుతుంది? జడ్జిని చంపడానికి. జడ్జిని అమ్మాయి ఎందుకు చంపుతురా? సిబిఐ కేసు జరుగుతుందిగా, ఆ ఫైల్ క్లోజ్ ఆ చేయాలి. ఫైల్ తనెందుకు క్లోజ్ చేయాలి? శత్రువుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నందుకు. తనెందుకు డబ్బు తీసుకోవాలి? లవర్ తో వెళ్లి ఫారెన్ లో సెటిల్ అవడానికి. అయ్యయ్యో, అమౌంట్ ఎంత ఏంటి? 3 కోట్లు. ఆ డబ్బు ఎక్కడా? అదా లవర్ని అడగాలి. ఆ లవర్ ఎక్కడా? అది సిబిఐ వాళ్ళు కనిపెట్టాలి. సిబిఐ ఎందుకురా? అయ్యయ్యో, పళ్ళి మొదలుకు వస్తున్నావేంట్రా బాబు? రే, మెట్లెక్కేటప్పుడు తలొక్కటే తిరిగిందిరా, ఇప్పుడు ఒళ్ళంతా తిరుగుతుంది. అదే నువ్వు. రే, గుండె పగిలి నేను చేస్తుంటే ఇంత గుండె ధైర్యంతో నువ్వెలా ఉన్నావురా? అదే నేను. కాలుతున్న కుంపుడి మీద ఉన్నట్టుందిరా. ఇక్కడ కాదండి, అక్కడండి. ఏదున్నా ఇక్కడే చెప్పు త్వరగా. అక్కడ కొంచెం లోపలికి రండి. వీళ్ళెవరండి? మా ఫ్యామిలీ ఫోటో, చిన్నప్పుడు తీసింది. ఇతను చిన్నప్పుడు పారిపోయిన మాధవ్. ఏ? ఆ మాధవ్ నేనేనండి. మాధవ్ నువ్వా? అవునండి, నేనే. మీరే ఆలోచించండి, నా తండ్రిని నేనే చంపుకుంటానండి. ఇంకా నమ్మకపోతే పోలీసులకు చెప్పండి. ఏం బాబు, నువ్వు మా జడ్జి గారు అబ్బాయివా? డుమ్మా. ఎంత స్టైల్ గా చూస్తున్నాడు చూడు కూర్చుని. అరే మనవాడు ఈ రాయికి తాడెందుకు కడుతున్నాడని కనీసం అడిగాడా? ఎందుకు అడగాలి? వినపడిందా? ఎస్. నా మనసులో అనుకుంది నీకెలా వినపడిందిరా బాబు? అది సరే, రాయికి తాడెందుకు కడుతున్నానో చెప్పు. నీళ్ళలోకి దూకిన తర్వాత మనసు మారి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేయకూడదు కదా, అందుకని రాయి కడుతున్నావు. ఈ విషయం చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. నువ్వు అన్నిటికీ తెగించినడువే. నేను చావడం పెద్ద విషయం. తెలుగులో మాట్లాడారే? ఎవరయ్యా అది? ఎవరు తెలుగులో మాట్లాడే?
ఏంటంటో ఇప్పుడు? అన్న మీరు తెలుగువారా? అవును. నీకు 100 ఏళ్ళ అవును, నీ మొహం 100 ఏళ్ళైతే నెన్నెందుకు రాగి తాడు కట్టుకుంటాను. సరే ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఔరో బ్రిడ్జ్ ఎక్కడ ఉందో చెప్పండి అన్న. ఆహా, కథ మనం మొదలు పెట్టినట్టే మొదలు పెట్టాడుగా. అవును, అది నీకెందుకు? మా బామ్మద్ది రమ్మన్నాడన్నా. అనవసరంగా నన్ను హంతకుండా చేద్దు, వెళ్ళు. వీళ్ళే ఉన్నారు, టీ తాగుదాం అన్న. అయ్యో, వీడు అదే డైలాగు. ఏమయ్య, నాకు టీ తాగా అలవాట్లేదు, వెళ్ళు. వెళ్ళవే బాబు. ఈ జిగురుదంతా దూదు. అది కూడా అడిగాడు. అయ్యో. రేయ్, 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 రేయ్. అయ్యో. చంపేస్తా నిన్ను. ఆ? ఏంటి తాడుపుతున్నాడు? అచ్చా, భయపడ్డాడు. రేయ్, ఇది ఒక్కటి చాలరా నిన్ను ఏడిపించడానికి. రేయ్, ఆపు, విప్పొద్దు, విప్పొద్దు, ఆపు. నీ మనసు మారినా నా నిర్ణయం మారదు. సూసైడ్, సూసైడ్. ఎందుకు నీకు ఈ తొందరపాటు? రే, నీ చేత క్షణం క్షణం చచ్చకని ఒకేసారి చచ్చిపోవడం బెటర్ రా. కూల్ డౌన్. ఏంటి కూల్ డౌను? అవును, ఆ అమ్మాయితో మాధవ్ అని చెప్పి నన్ను చూసి కన్ను కొట్టావు కదా, ఏంటి దాని అర్థం? నేను మాధవ్ కాదని అర్థం. మరి ఫోటో చూసి ఆ అబ్బాయి మాధవ్ అని కరెక్ట్ గా ఎలా చెప్పావు? అదే మన పెద్దమ్మ గారు ఓ రోజు ఫోటో పట్టుకుని గొల్లుమని ఏడుస్తూ ఉంటే నేను ఎందుకు అని అడిగాను. పారిపోయి నా మనవడు మాధవ్ గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను అని ఆ ఫోటో చూపించింది. సరే, అప్పుడు ఆ టైంలో జడ్జి అక్కడికి వచ్చాడు. ఆ, వెంటనే అమ్మగారు ఫోటో నా చేతిలో పెట్టి దాచమంది. ఓహో, నేను తీసుకెళ్లి దాన్ని మేడ పైన గదిలో పెట్టాను. సరే. ఆ తారం చంపుతామని తొయ్యిపోతే వెనక్కి తిరిగి చూసింది కదా, అప్పుడు ఆ ఫోటో చూపించి నేనే మాధవన్ అని చెప్పి ఎస్కేప్ అయ్యాను. గోవిందా, అరే గోవిందా గోవిందా అని నన్ను భయపెట్టి ఆ జడ్జిని లేపేస్తానన్నావు కదా, ఇంతవరకు లేపేసావా? సరే వదిలి, ఇవాళ లేపేస్తాను. కొట్టే చెప్పు. ఒట్టు. కొట్టడం కాదు, ప్రామిస్ చెయ్యి. రెండు ఒకటేరా ముద్దు. రేయ్, నువ్వు ఇవాళ ఆయన చంపపోతే నేనే ఆయన చంపేస్తాను రా. ఆ? సరే నీ ఇష్టం. అవును, ఆయన నేనెందుకు చంపడం? అయ్యో, వీడితో మాట్లాడి మాట్లాడి నా బ్రెయిన్ పని చేయట్లేదే. అమ్మో, ఏదో బుద్ధి గడ్డి తిరిగి బాగా అయ్యగారికి చెప్పి ఇరికించగరా. చచ్చా, నేను చెప్పను, కానీ మొత్తం రికార్డ్ అయింది. ఎక్కడా? అది ఏంట్రా నిటాలుగా నిలబడింది? అది నా చూయింగ్ బ్యాలెన్స్ తో నిచ్చింది. ఏయ్, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని టార్గెట్ తో చేస్తున్నావు. నేను సూసైడ్ చేసుకుంటా. డైట్ చేస్తున్నాం కదా. డైట్ చేస్తున్నావా? ఇంతసేపు నువ్వు తాడు విప్పటం లేదా? ఎందుకు విప్పడం? తాడు లూజ్ అయి నువ్వు ఈత కొట్టి తప్పించుకొచ్చేస్తే అందుకే టైట్ చేశా. అరే ఆగరా, ఆగు. అసలు నేనంటే ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇదేంటి కాళ్ళు కట్టేశాడు? అరే కాళ్ళు ఎప్పుడు కట్టేశావురా? రాయి కట్టేటప్పుడు నీ కాళ్ళు కట్టేశాను కదా. త్వరగా. పడ్డానంటే బతికే ఛాన్సే లేదు. అయ్యో, ఈడెక్కడ పోయాడు? అయ్యో, అరే రే 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 రే, నన్ను తిప్పుతున్నాడు. అయ్యో, అరే రే, నన్ను కాపాడరా బాబు. అమ్మా, అయ్యో నన్ను కాపాడరా, నేను చావలేను బాబు, నన్ను వదిలిపెట్ట, నన్ను కాపాడరా. ఆత్మహత్య చేసుకుంటారన్న మాట দিদি আসুন, দাদা আসুন, বোঝা দেখুন, పైసా ఫోకున్. দিদি আসুন, రండి రండి రండి. పొట్టగుడ్డి కోసం ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు. రండి రండి, మాయా లేదు, మంత్రం లేదు, పైసలు వేయండి వేయండి వేయండి. అమ్మా, అయ్యా అయ్యా, అబ్బా, ఇదే మూమెంట్ అంకుల్. ఏ లేదమ్మా, జారి పడ్డానంతే. ఏదో చిల్లర పని చేస్తుంటాడే అంకుల్. అబ్బో, వీళ్ళకెలా ఆ తెలిసింది? సిల్లర్ డబ్బులు ఎలా ఎరుకున్నాడో తెలుసా? లేదు బాబా, నేను ఫోన్ లో ఇడిగా తీసింది చూపిస్తే ఇంకా సంతోషిస్తారని. మన గుట్టంటే తెలిసిపోతురా. అరే రే, నువ్వేం చెప్పినా చేస్తాను రా. గోవింద్ మీద ఒట్టేస్తావా? ఇద్దరు గోవిందుల మీద ఒట్టేస్తాను రా. అయ్యో, చూడకండి, మా బావ తాళం చేసి ఇప్పుడు తీసానండి. మొండి మొలతో ఉన్నానని చెప్పరా. అయ్యో, మొండి మలతో ఉన్నాడండి. ఇవ్వండి ఇవ్వండి, నేను చూస్తాను.